ఎప్పుడైతే మీరు ఒక ఫ్రీలాన్స్ వీడియో ఎడిటర్‌గా మీ జర్నీ స్టార్ట్ చేస్తారో, సో, ఇనీషియల్‌గా మీరు మీ ఓన్ ప్రాజెక్ట్స్ చేసుకునేటప్పుడు మీరు ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు. కానీ వన్స్ మీరు క్లయింట్స్‌తో వర్క్ చేసేటప్పుడు వాళ్ళ డెడ్‌లైన్స్ మీట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఎవరైతే నన్ను ఎప్పటినుంచో ఫాలో అవుతున్నారో, సో, మీకు తెలిసిందే నేను ఒక పక్కన జాబ్ మెయింటైన్ చేస్తున్నాను. అండ్ అలాగే ఒక పక్కన యూట్యూబ్ ఛానల్ అండ్ అలాగే నా క్లయింట్స్‌కి కూడా ఎడిటింగ్ చేస్తాను. సో, దీనికోసం మెయిన్‌గా కావాల్సిన 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే టైమ్ మేనేజ్‌మెంట్ అండ్ అలాగే స్పీడ్‌గా ఎడిట్ చేయడం. సో, దీనికోసం నేను డైలీ యూజ్ చేసే టూల్ వచ్చి ఆటోకట్ ప్రో. అండ్ బై ద వే ఈ టూల్ బోత్ డవిన్సీ రిజాల్వ్ అండ్ అలాగే ప్రీమియర్ ప్రో కూడా అవైలబుల్ ఉంది. అండ్ అలాగే ప్రీమియర్ ప్రో యూజర్స్‌కి ఇంకా ఎక్కువ ఫంక్షనాలిటీస్ కూడా ఉన్నాయి. సో, అవేంటో కూడా నేను లాస్ట్‌లో మీకు ఒకసారి చూపిస్తాను. అండ్ ఇక్కడ కనుక చూసుకుంటే ఈ మొత్తం ఫుటేజ్‌ని నేను అరౌండ్ 1.5 మినిట్‌కి ట్రిమ్ చేశాను. అలాగే దానిపైన జే అండ్ డల్ కట్స్ వేసాము, ఆటో జూమ్స్ వేసాం, ప్లస్ ఆటో క్యాప్షన్స్ కూడా వేసాం. అండ్ ఇలా ఎడిట్ చేయాలంటే మనకి మినిమమ్‌లో మినిమమ్ 30 మినిట్స్ అయినా పడుతుంది, రైట్? కానీ ఇదంతా కూడా నేను ఈ ఆటోకట్ ప్రో టూల్ యూజ్ చేసుకొని వితిన్ 3 మినిట్స్ లోపలే నేను ఫినిష్ చేశాను. సో, అది ఎలాగో కూడా ఇప్పుడు మీకు ఒక డెమోన్‌స్ట్రేషన్ అనేది చూపిస్తాను. సో, లెట్స్ గో. సో, ముందుగా మనం ఆటోకట్ ప్రోని ఎనేబుల్ చేయడానికి డవిన్సీ రిజాల్వ్‌లో వర్క్ స్పేస్, స్క్రిప్ట్స్ అండ్ అలాగే ఆటో స్క్రిప్ట్ మీద క్లిక్ చేయండి. సో, ఇప్పుడు మనకి ఇది ఇనిషియేట్ అవ్వడి కొంచెం లోడింగ్ అవ్వడానికి ఒక ఫ్యూ సెకండ్స్ తీసుకుంటుంది. అండ్ వన్స్ మనకి లోడింగ్ అయ్యాక మనకి డాష్‌బోర్డ్ అనేది వస్తుంది. సో, ఇక్కడ మనకి అవైలబుల్‌గా ఉన్న అన్ని ఫీచర్స్ అయితే వస్తాయి. అండ్ ఫస్ట్‌లీ మనం చేయాల్సింది అయితే సైలెన్సెస్‌ని రిమూవ్ చేయడం. సో, దీనికోసం ఇది క్లిక్ చేయండి. అండ్ అలాగే మనం పర్టికులర్‌గా ఒక టైమ్ ఫ్రేమ్‌లో గనక ఈ ఎఫెక్ట్ అనేది తీసుకోవాలనుకోండి. సో, లెట్స్ సే ఓన్లీ 2 మినిట్స్ టు 4 మినిట్స్ మధ్యలో ఉన్న వాటికే ఈ సైలెన్సెస్ అనేవి మనం రిమూవ్ చేయాలనుకున్నాం. అప్పుడు మనం ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ అనేవి వేస్తాం. బట్ ఇక్కడ మనం ఎంటైర్ క్లిప్ కూడా చేయాలి కాబట్టి మనం ఎటువంటి ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ వేయాల్సిన అవసరం లేదు. సో, జస్ట్ కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తాము. అండ్ అలాగే నెక్స్ట్ మనకు కొన్ని అట్రిబ్యూట్స్ వస్తాయి. సో, నేనైతే వీటిని ఎప్పుడు కూడా డిఫాల్ట్ వాల్యూస్‌లోనే వదిలేస్తాను. అండ్ అలాగే కింద సైలెన్సెస్‌ని రిమూవ్ చేయాలా, ఓన్లీ మ్యూట్ చేయాలా, సో, ఇటువంటి ఆప్షన్స్ ఉంటాయి. అండ్ దాని కింద మనకి జే కట్స్, ఎల్ కట్స్, సో, ఇటువంటివి వెయ్యాలా లేదా అన్న ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో, ఇవి మీకు కావాల్సినట్టు చూస్ చేసుకొని అండ్ దెన్ మళ్ళీ ఈ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో, ఇప్పుడు ఇది ఆటోమేటిక్‌గా మొత్తం టైమ్ లైన్ అంతా కూడా స్కాన్ చేసుకొని మనకి ఆ కటింగ్ అండ్ అలాగే జే కట్స్, ఎల్ కట్స్ అనేది ఆటోమేటిక్‌గా వేస్తుంది. అండ్ ఇక్కడ గాని చూసుకుంటే మన రా ఫుటేజ్‌లో సైలెన్సెస్ అన్నీ కూడా మనకు రిమూవ్ అయిపోయాయి. అండ్ ఇప్పుడు మనం జూమ్ ఎఫెక్ట్స్ వేద్దాం. ఓకే. అండ్ దెన్ కన్ఫర్మ్ ఇన్ అండ్ అవుట్ పాయింట్స్. అండ్ ఇక్కడ కూడా మీరు కొన్ని ఆప్షన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. లైక్ ఎంత పర్సెంట్ జూమ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వీటికి కూడా కొన్ని ప్రీసెట్స్ ఉన్నాయి. సో, అవి కావాలంటే వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీకు ఇక్కడ ఉన్న అట్రిబ్యూట్స్ అన్నీ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో, యాజ్ మీకు కావాల్సినట్టు చేసుకొని అండ్ దెన్ అప్లై జూమ్స్ మీద క్లిక్ చేసామంటే మనకు ఇప్పుడు వీటిపైన డైనామిక్స్ అండ్ అలాగే స్మూత్ జూమ్స్ కూడా అవైలబుల్ అయిపోతాయి. అండ్ ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ జూమ్స్ అనేవి డైరెక్ట్‌గా క్లిప్స్ మీద కాకుండా వాటిపైన ఒక అడ్జస్ట్‌మెంట్ లేయర్స్ వేసి ఆ అడ్జస్ట్‌మెంట్ లేయర్స్‌లో మనకి జూమ్ ఎఫెక్ట్స్ అనేవి పడతాయి. సో, దీనివల్ల మనకు కావాల్సినప్పుడు వాటిని డిసేబుల్ ఆర్ ఎనేబుల్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ కనుక చూసుకుంటే మనకి జూమ్స్ కూడా పడ్డాయి. సో, ఇప్పుడేంటంటే క్యాప్షన్స్. సో, నేనైతే యూజువల్‌గా ఎప్పుడు నా వీడియోస్‌కి ఎస్పెషల్లీ లాంగ్ వీడియోస్‌కి అయితే క్యాప్షన్స్ వేయను. బట్ ఇక్కడ మీకు చూపించాలి కాబట్టి వేస్తున్నాను. సో, జస్ట్ యాడ్ ఆటో క్యాప్షన్స్ అండ్ దెన్ కన్ఫర్మ్ ఇన్ అండ్ అవుట్స్, సెలెక్ట్ లాంగ్వేజ్ దెన్ ఓకే. సో, ఇప్పుడు మనం ఏంటంటే ఈ క్యాప్షన్స్‌లో కూడా మనకి ప్రీసెట్స్ అని అండ్ అలాగే ఎడిటింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. లైక్ దాని పొజిషన్ అండ్ అలాగే స్టైల్. సో, ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు కావాలనుకుంటే ఈ క్యాప్షన్స్ కూడా మీరు ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే. సో, వన్స్ యూ ఆర్ గుడ్ విత్ ఎవ్రీథింగ్ జస్ట్ యాడ్ క్యాప్షన్ మీద క్లిక్ చేయండి అండ్ దెన్ మళ్ళీ ఇంకోసారి యాడ్ క్యాప్షన్స్. సో, ఇక్కడ మనం క్యాప్షన్ కూడా యాడ్ చేసాము. బట్ నాట్ ఓన్లీ దిస్, మనం కావాలనుకుంటే పాడ్‌కాస్ట్ ఉంటాయి కదా! సో, పాడ్‌కాస్ట్‌ని కూడా దీన్ని యూజ్ చేసి చాలా ఈజీగా ఎడిట్ చేయొచ్చు. అండ్ అలాగే మనం ఎక్కడైతే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తాం కదా! సో, అటువంటి చోట సైలెన్స్ చేసి ఆటోమేటిక్‌గా బీప్స్ వేసేలా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కసారి గనుక మనం ఇక్కడ ప్లేబ్యాక్ చూస్తే సో, క్యాప్షన్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా పడుతున్నాయి. సో, ఎవరైతే ఈ ఆటోకట్ టూల్‌ని ఇంకా ప్రీమియర్ ప్రోకి యూజ్ చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో, అవేంటంటే క్రియేట్ షార్ట్స్ ఫ్రమ్ రీల్స్ అండ్ అలాగే ఆటోమేటికల్లీ యాడ్ బీ రోల్స్ అండ్ అలాగే రీసైజ్ యువర్ సీక్వెన్సెస్. సో, ఇటువంటి ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఇంకా ప్రీమియర్ ప్రోలో అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ డవిన్సీ రిజాల్వ్ కూడా ఈ మధ్య పాపులర్ అవుతుంది కాబట్టి ఈ టూల్‌ని డవిన్సీ రిజాల్వ్ కూడా ఇంప్లిమెంట్ చేశారు. అండ్ అలాగే ప్రతి ఫీచర్ కూడా వచ్చే అప్డేట్స్‌లో మనకి అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ మన సబ్స్క్రైబర్స్ అయితే ఈ టూల్ మీద 20% డిస్కౌంట్ కూడా ఉంది. మీరు కింద డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ యూజ్ చేసుకుంటే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈవెన్ దీనికి ఇంకా 14 డేస్ ట్రయల్ పీరియడ్ కూడా ఉంది.
సో ఒకసారి ట్రై చేయండి, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఉంచుకోండి, లేదంటే మీరు క్యాన్సిల్ చేసేయచ్చు. నేను నా టీమ్ మెంబర్స్ అయితే మాత్రం ఈ టూల్ని అప్పుడే 6 months నుంచి బీభత్సంగా వాడుతున్నాం. సో ఈ టూల్ అయితే మన ఎడిటింగ్ టైంని చాలా సేవ్ చేస్తుంది. అండ్ ఈ టైంలో మీరు ఇంకా మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవడానికి అండ్ అలాగే ఇంకా ఎక్కువ క్లయింట్స్ని ల్యాండ్ చేయడానికి కూడా మీరు ఈ టైంని స్పెండ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.